ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలామృతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి చెవులారా వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. శ్రీమద్భాగవతంలో అనేక స్తవాలు ఉన్నాయి. స్తవము అంటే భగవంతుడి కీర్తించినవి, కృష్ణ పరమాత్మని కీర్తించినవి స్తవాలు. అక్రూర స్తవం ఒక పెద్ద వచనమే రాశారు పోతన గారు. అలాగే భీష్మస్తుతి, అట్లాగే కుంతీదేవి చేసినటువంటి స్తుతి. ఇలా ఎంతో మంది భక్తులు పరమాత్మని పరిపరి విధాలుగా స్తోత్రం చేశారు. ఈ సందర్భంగా ఈ రోజున శ్రీమద్భాగవతంలో పోతన గారి చేత విరచితమైనటువంటి కుంతీ స్తవాన్ని అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అశ్వత్థామ పరమ క్రూరంగా అపాండవ మగుగాక అని బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పటికి అభిమన్యుడి భార్య అయినటువంటి ఉత్తరాదేవి గర్భంతో ఉంది, నిండు గర్భంతో ఉంది. అంటే అపాండవం అంటే పాండవ వంశం నిర్మూలనమైపోవాలి అనేది అశ్వత్థామ యొక్క ఉద్దేశం. అందుకని ఆ బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ఉత్తరాదేవి గర్భంలో ఉన్న శిశువును కూడా వధించాలి అని ప్రయోగించాడు. అప్పుడు ఆ ఉత్తరాదేవి తన కడుపులో భయంకరమైనటువంటి మంటలు చెలరేగుతూ ఉంటే మామగారిని పిలవల, మహాధనుర్ధారి అర్జునుడు, కానీ కృష్ణ పరమాత్మని ప్రార్థించింది ఆమె కూడా. అప్పుడు కృష్ణ పరమాత్మ అంగుష్టమాత్ర దేహుడై ఉత్తరాదేవి యొక్క గర్భంలోకి ప్రవేశించి అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మ శిరోనామకాస్త్రం నుంచి ఆ శిశువుని కాపాడాడు. భగవంతుడి చేత కాపాడబడ్డాడు కాబట్టి దేవరాతుడు అని పేరు ఆయనకి. ఆ తరువాత ఆయన గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత గర్భంలో ఉండగా తనను రక్షించిన వాడు ఎవరా అని ప్రతి వాళ్ళని పరీక్షించి చూస్తూ ఉన్నట్టు. అందుకని పరీక్షిత్తు అని పేరు వచ్చింది. ఆ పేరే స్థిరపడిపోయింది. ఈ విధంగా పాండవుల యొక్క వంశాంకురాన్ని రక్షించినటువంటి తర్వాత కృష్ణ పరమాత్మకి మేనత్త అయినటువంటి కుంతీదేవి పరమానంద భరితురాలై ఆ కృష్ణ పరమాత్ముణ్ణి ఈ విధంగా స్తోత్రం చేసింది. ఏమంటున్నదో ఆ తల్లి చూడండి. పురుషుండు ఆద్యుడు ప్రకృతికి పరుడవు అవ్యయుడవు అఖిల భూత బహిరంతర్భాసురుడును లోక నియంతయు పరమేశ్వరుడైన నీకు ప్రణతులగు హరి. హరి అని సంబోధిస్తోంది. హరి అంటే పాపములను హరించేటటువంటి వాడు. ఆయన శ్రీహరి. కృష్ణ, నీవు
ఆది పురుషుడవు. అందుకనే అన్నమయ్య గారు కూడా ఆది పురుష అఖిలాంతరంగా అని కీర్తించాడు. పురాణ పురుషుడు అంటే అంటే ఎప్పటి నుంచి ఉన్నాడో ఎవడికి తెలియదు. పురాణ పురుషుడు. సర్వ జగన్నియంతవు అంటే ఈ జగత్తును సృష్టిస్తావు, ఈ జగత్తును పోషిస్తావు, మళ్ళీ ఈ జగత్తుని నీలో లయం చేసుకుంటావు. అందుకని నీవు సర్వ జగత్తుకి నియామకుడివి, నియంతవి, దేవదేవుడివి, దేవతలకు కూడా దేవుడైన దేవాది దేవుడు, ప్రకృతికి అవతల ఉన్నటువంటి వాడివి అని పరుడవు అంటే ప్రకృతి ఎప్పుడూ నీ అధీనంలో ఉంచుకునేటటువంటి వాడివి. అనంతుడవు అంది, అంతం లేనటువంటి వాడు. అంటే ఆయన పేరే విష్ణువు. విష్ణువుకి అర్థమేంటి? విష్ణు సహస్రనామంలో వ్యాపనశీల విష్ణువు అని. అంటే సమస్త భువన భాండాలలో, సమస్త జీవకోటిలో కృదంతర్యామి అయి ఉండేటటువంటి వాడివి. అలాగే సమస్త ప్రాణుల లోపల వెలుపల వెలుగుతుండేవాడివి. అందుకనే ఆయనకి వాసుదేవుడు అని పేరు. అంటే సర్వ జీవులలో ఆయనే ఉంటాడు, సర్వ ప్రపంచంలో ఉండేవాడు కూడా ఆయనే. అలాగే విశాల విశ్వాన్ని నడిపేటటువంటి పరమేశ్వరుడు అయినటువంటి నీకు నమస్కారములు అని మొదటి పద్యంలో కీర్తించింది కుంతీదేవి. కుంతీదేవి చాలా ఉత్తమురాలైనటువంటి భక్తురాలు. మేనలుడే కృష్ణుడు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, అత్త నీకేమైనా వరం కావాలంటే కోరుకో అన్నాడు పరమాత్మ. ఆమన్నది, స్వామి కృష్ణ మాకు కష్టాలు ఇవ్వు అన్నది. ఆశ్చర్యపోయినట్టుగా నటించి పరమాత్మ, ఏమత్తా ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు చాలలేదా, మళ్ళీ కష్టాలే అడుగుతున్నావు నన్ను అన్నాడు అని పరీక్షగా అడిగాడు. ఆమె చిరునవ్వు నవ్వి, కృష్ణ కష్టాలు వస్తే నిన్ను తలుచుకుంటాం, వెంటనే నువ్వు వచ్చి మమ్మల్ని ఆ కష్టాల నుంచి గట్టెక్కిస్తావు. కష్టాలు లేకపోతే నిన్ను మర్చిపోతాం, అందుకని నాకు కష్టాలు కావాలి అని అడిగింది. ఇది భక్తురాలు యొక్క పరమోత్కృష్టమైనటువంటి భావన. రెండో పద్యంలో తనయులతోడ నే దహ్యమానంబగు జతుగృహంబును జావకుండ కురురాజు వెట్టించు ఘోర విషంబుల మారుతపుత్రుండు మడియకుండ ధార్తరాష్ట్రుడు సముద్గతి చీరలు ఒలువంగా ద్రౌపది మానంబు తలగకుండ గాంగేయ కుంభజ కర్ణాది ఘనులచే నా బిడ్డలని లోన నలగకుండ విరాటు పుత్రిక కడుపులో వెలయుచూలు ద్రోణనందను శరవన్హి దృంగకుండ మరియు రక్షించితివి పెక్కు మార్గములను నిన్ను ఏమని వర్ణింతు నీరజాక్ష. ఓ నీరజాక్ష, నీరజము అంటే తామర పువ్వు. తామర పువ్వుల వంటి విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి ఓ కృష్ణ, భగభగ మండుతున్నటువంటి లక్క ఇంట్లో నా బిడ్డలు నేను కాలి బూడిదైపోకుండా కాపాడేవా రోజున. గురురాజు దుర్యోధనుడు పెట్టించినటువంటి ఘోరమైనటువంటి విషాన్నాన్ని తిని చనిపోకుండా వాయునందనుడైనటువంటి భీమసేనుని రక్షించావు. కృష్ణ
దురహంకారంతో త్రుళ్ళిపడుతూ అలనాడు నిండు సభలో ఆ దుశ్శాసనుడు ద్రుపదరాజ పుత్రిక పరమ పతివ్రతి చిదగ్నిగుండు సంభూత అయినటువంటి మా కోడలు ద్రౌపదీదేవి బట్టలు ఒలుస్తున్నటువంటి కష్ట సమయంలో మా కోడలు అవమానం పాలు కాకుండా అక్షయంగా చీరలిచ్చి రక్షించావు కదా. అంతేకాదు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైనటువంటి యోధుల వల్ల పోరాటంలో ఎటువంటి చేటు వాటిల్లకుండా నా బిడ్డలని ఆదుకున్నావు కదా. నా బిడ్డలను కంటికి రెప్పలాగా కాపాడావు కదా. మళ్ళీ ఇప్పుడు గురుపుత్రుడైనటువంటి ఈ అశ్వత్థామ ఆక్రోశంతో ప్రయోగించినటువంటి బ్రహ్మ శిరోనామకాస్త్రం యొక్క అగ్ని జ్వాలలలో మగ్గిపోకుండా విరాట మహారాజు యొక్క పుత్రిక అయినటువంటి నా మనవడు అభిమన్యుడి భార్య అయినటువంటి ఉత్తరాదేవి కడుపులో ఉన్నటువంటి శిశువుని రక్షించి ఇన్ని విధాలుగా నన్ను, నా బిడ్డలను, నా వంశాన్ని కటాక్షించినటువంటి ఓ పుండరీకాక్ష, నిన్ను ఏ విధంగా నేను కొనియాడగలుగుతాను? ఎంత పొగిడినా తక్కువే స్వామిని. 3వ పద్యంలో బల్లిదుండగు కంసు చేతను బాధ నొందుచునున్నా మీ తల్లి కాచిన భంగి కాచితి ధార్తరాష్ట్రుల చేత నే తల్లడంబున చిక్కకుండగా తావకీన గుణవ్రజం బెల్ల సంస్తుతి చేసి చెప్పగా ఎంత దాన జగత్పతి. ఆహా, ఈ పద్యంలో జగత్పతి అని సంబోధిస్తోంది. ఓ జగన్నాథ, మహాబలవంతుడైనటువంటి దుర్మార్గుడైనటువంటి కంసుడి చేత బాధలు పడుతూ ఉన్నటువంటి మీ తల్లి దేవకీదేవిని ఏ విధంగా రక్షించావో అదే విధంగా క్రూరాత్ములైనటువంటి కౌరవులు పెట్టినటువంటి కష్టాలకు లోను కాకుండా నన్ను, నా బిడ్డలని కాపాడావు. ఆపన్న ప్రసన్నుడు అయినటువంటి నీ యొక్క అనంత కోటి గుణాలు అభివర్ణించడానికి నేనెంత దాన్ని నాయన. 4వ పద్యంలో జననము ఐశ్వర్యంబును ధనమును విద్యయును గల మదచ్చన్నులకించన గోచరుడగు నిన్ను వినుతింపగలేరు నిఖిల విభుద స్తుత్యా. ఆహా, ఇక్కడ నిఖిల విభుద స్తుత్య, అనేక మంది విభూతులైన వాళ్ళ చేత స్తోత్రం చేయబడేవాడా అని. కొంతమంది గొప్ప వంశంలో పుట్టామని, మాకెన్నో భోగభాగ్యాలు ఉన్నాయని, ఎంతో ధనం సంపాదించామని, ఎంతో గొప్ప విద్యావంతులమని మదాంధులైపోయినటువంటి ఆ మానవులు, ఓ స్వామి కృష్ణ, నిఖిల దేవతా సంస్తూయమానమైనటువంటి నిన్ను ఒక్కరోజు కూడా ప్రస్తుతింపలేరు. నిష్కాములైనటువంటి భక్తులకు మాత్రమే నువ్వు కనిపిస్తావు స్వామి. ఆ తర్వాత లీలలు గుర్తు చేసుకుంటోంది. బాల్యంలో రేపల్లెలో పరమాత్మ చేసినటువంటి లీల. కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో గోపిక త్రాటగట్టిన వికుంచిత సాంజన బాష్పతోయధారా పరిపూర్ణ వక్త్రము కరంబుల బ్రాముచు వెచ్చనూర్చుచు
పాపడవై నటించుట కృపాపర నామది చోద్యమయ్యేటి. ఆహా, ఈ ఘట్టం మనం చెప్పుకున్నాం. ఉలూకుల బంధనం అని, యమలార్జున భంజనం అనే పేరుతో పిలుస్తారు. ఓ దయామయ కృష్ణ, చిన్నతనంలో ఒకసారి మీ అమ్మ పాలిచ్చే మధ్యలో నిన్ను కింద దించి పొయ్యి మీద పెట్టినటువంటి పాలకుండలు దించటానికి వెళ్ళిపోతే నీకు కోపం వచ్చి మీ అమ్మ అప్పటిదాకా చిలుకుతూ పక్కన పెట్టినటువంటి ఆ పెరుగు కుండను బద్దలు కొట్టావు. అప్పుడు మీ అమ్మ యశోదకి కోపం వచ్చి నిన్ను త్రాళ్లతో గట్టిగా రోలుకు పెట్టి కట్టేసింది. ఆ సందర్భంలో నీవు ముఖం చిన్నపుచ్చుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ వెచ్చనూరుస్తూ కంటి నుండి కారినటువంటి బాష్ప జలాలతో నిండినటువంటి ముఖము కలిగిన వాడవై చేతులతో ముఖం రుద్దుకుంటూ నీ కళ్ళకున్న కాటికంతా కూడా నీ బొగ్గలకైతే కేవలము ఒక చిన్న పసిపాపడిలాగా నటించావు కదా. ఆ నీ యొక్క బాల్య లీల నాకు ఎంతో వింతగా అనిపించింది కృష్ణ. మలయమున చందనము క్రియ వెలయగ ధర్మజుని కీర్తి వెలయించుటకై ఇలపై నభవుడు హరియదు కులంబున ఉదయించెనండ్రు కొందరు అనంత. ఓ అనంత, ధర్మరాజు యొక్క కీర్తిని నేల యొక్క 4 వైపులా ప్రసరింపజేయడానికి మలయ పర్వతం మీద చందన వృక్షం వలె పుట్టుకే ఎరుగునటువంటి పురుషోత్తముడు అయినటువంటి నీవు యదుకులంలో పుట్టావని కొందరు అంటారు అంటున్నది. అంటే ధర్మ రక్షణ కోసం ఉదయించాడు స్వామి. సంభవామి యుగే యుగే అన్నాడు. ధర్మానికి గ్లాని కలిగి అధర్మం పెచ్చు పెరిగిపోతూ ఉంటే నేను ప్రతి యుగంలో అవతారం దాలుస్తాను అని భగవద్గీతలో చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. ఎలా పుట్టాట? మలయ పర్వతం, మలేషియా. ఆ మలేషియాలో ఉండే మలయ పర్వతం మీద ఉన్నటువంటి చందన వృక్షంలాగా. చందన వృక్షం ఒక్కటుంటే చాలు ఆ వనానికి అంతటికి కూడా మంచి సువాసన తెప్పిస్తుంది. అందులో మలయ పర్వతంలో ఉండే చందన వృక్షాలంటే చెప్పేది లేదు. అంటే కేవలం ధర్మరక్షణ కోసం, ధర్మరాజుని రాజు చేయటం కోసం, ధర్మాన్ని రక్షించటం కోసం పుట్టుకే ఎరగనటువంటి నీవు పుట్టావు అంటున్నా. వసుదేవ దేవకులు తావసగతిగత భవమందు ప్రార్థించిన సంతసమున పుత్రతనొందితివి అసురుల మృతికంచు కొందరండ్రు మహాత్మా. ఓ మహాత్మా, పూర్వజన్మలో అపూర్వమైన తపస్సు చేసి నిన్ను తమ పుత్రుడు కమ్మని దేవకి వసుదేవులు ప్రార్థించారు. మొదటి జన్మలో పృశ్ని గర్భుడుగా పుట్టాడు. పృశ్ని సుతపుడు అనేటువంటి వాళ్ళకి. ఆ రెండో జన్మలో అదితి కశ్యపులకు వామనుడుగా వచ్చాడు. మూడవ జన్మలో దేవకి వసుదేవులుగా వచ్చారు వాళ్ళే. వాళ్ళకి కృష్ణుడిగా పుట్టాడు ఈయన. అంటే ముమ్మాటు పుత్ర 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 అని అడిగారు వాళ్ళు. అందుకని 3 జన్మల్లో ఆ తల్లిదండ్రులకే పుత్రుడిగా వచ్చాడు పరమాత్మ. అలా ప్రార్థిస్తే ఆ దేవకి వసుదేవులు గత జన్మలో
సంతోషంతో నీవు వాళ్లకు పుత్రుడిగా పుట్టావని, అలాగే ఈ జగత్తు యొక్క క్షేమం కోరి సమస్త రాక్షస సంహారం కోసం ఆ పుణ్య దంపతులకు పుత్రుడివై పుట్టావని కూడా కొందరు అంటున్నారు అంటున్నది కుంతీదేవి. జలరాశి నడుమ మునిగెడు కలము క్రియన్ భూరిభార కర్షితయగు ఈ ఇలకావ అజుడు కోరిన కలిగితివని కొందరండ్రు గణనాతీత. నీ గుణాలని లెక్క పెట్టలేం కదా పరమాత్మ. ఒకసారి నట్టనడి సముద్రంలో మునిగిపోయేటటువంటి నావలాగా భరింపరాని బరువుతో కృంగిపోయి కూనారిల్లుతున్నటువంటి భూమండలాన్ని ఉద్ధరించడం కోసం ఆ చతుర్ముఖ బ్రహ్మ నిన్ను ప్రార్థించగా అవతారం ఎత్తావని మరికొందరు అంటారు కదా. మరచి యజ్ఞాన కామ్య కర్మముల తిరుగు వేదనాతురులకు తన్నివృత్తి చేయ శ్రవణ చింతన వందనార్చనములిచ్చు కొరకు ఉదయించి తండ్రుని కొందరు అభవా. అభవ అంటే జన్మమే లేనటువంటి వాడు. ఇది పరమాత్మ. పుట్టుక లేనటువంటి వాడా? అటువంటి నీవు ఈ ప్రపంచంలో ఆత్మస్వరూపం యొక్క అజ్ఞానము, దానివల్ల వచ్చే కామాలు, వాటి వల్ల వచ్చే కర్మములు అనేటువంటి చక్రంలో తగులుకుని కర్తవ్యాన్ని మరిచిపోయి అజ్ఞానంతో కొట్టుమిట్టిలాడుతున్నటువంటి ఆ పన్నుల యొక్క ఆర్తిని పోగొట్టి అటువంటి వాళ్ళకి శ్రవణము, చింతనము, వందనము, అర్చనము మొదలైనటువంటి భక్తి మార్గాలను ప్రసాదించటం కోసం నీవు ఈ లోకంలో కృష్ణుడుగా పుట్టావని కొందరి అభిప్రాయం. ఇంకా అంటున్నది, నేను చింతిను చూచు పాడుచు పొగడుచు నీ దివ్య చారిత్రముల్ వినుచు చూతురుగాక లోకులితర్వాన్వేషణంబుల జూతురే. లోకులు ఇతరాన్వేషణంబులం చూతురే. ఘన దుర్జన్మ పరంపరాగరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పాదాబ్జయుగము విశ్వేశ విశ్వంభర. ఓ విశ్వేశ్వర అంటే సమస్త విశ్వానికి నియామకుడా. ఓ విశ్వంభర అంటే ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమైనటువంటి వాడా. ఎల్లప్పుడూ నిన్నే ధ్యానం చేసుకుంటూ, నీ లీలలనే గానం చేసుకుంటూ, నిన్నే కీర్తిస్తూ, నీ పవిత్రమైనటువంటి కథలే వింటూ ఉండేటటువంటి వాళ్ళు మాత్రమే దురంతములైనటువంటి జన్మ పరంపరలను అంతం చేసేటటువంటి పరమయోగులు పవిత్ర వాక్కులతో ప్రస్తుతించేటటువంటి నీ పాద పద్మాలను దర్శింపగలుగుతారయ్యా. అంటే పరమాత్మ యొక్క దివ్య పాదార విందాలని దర్శించగలిగే వాళ్ళు ఎవరు అనే విషయం ఈ పద్యంలో చెబుతోంది. ఏం చేస్తే పరమాత్మ యొక్క పాదాలను దర్శించగలుగుతారు అంటే ఎల్లప్పుడూ నిన్నే ధ్యానం చేయాలి. అలాగే నీ లీలలు గానం చేస్తూ ఉండాలి, నిన్ను కీర్తిస్తూ ఉండాలి, నీ పవిత్రమైన కథలు వింటూ ఉండాలి. ఇప్పుడు ఈ ఛానల్లో వింటూ ఉన్న వాళ్ళందరం కూడా ఇలాంటి వాళ్ళమే కదా. మనందరికీ కృష్ణానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇలా ఉండేటటువంటి వాళ్ళు జన్మ పరంపరలను అంతం చేసేయగలిగినటువంటి నీ పాదపద్మాలను దర్శించగలుగుతారు. అంటే పరమాత్మ యొక్క దివ్య పాదార విందాలని
ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి మళ్ళీ పుట్టే అవకాశం ఉండదు. తల్లిపాలు తాగరు వాళ్ళు. కాబట్టి పరమాత్మ యొక్క పాదాలు ఎలాంటివిట? పరమ యోగిగణం పవిత్రమైనటువంటి వాక్కులతో వేద మంత్రాలతోటి ప్రస్తుతించేవి అన్నాడు. అంతేగాని ఇతర ప్రయత్నాలు ఏవి కూడా ఫలితాలు ఇవ్వవు అంటున్నారు. చాలామంది ఆడంబరాలకు పోతున్నారు ఇవాళ, పూజల్లో కానీ వ్రతాల్లో కానీ చూస్తూ ఉన్నాం మనం. డబ్బు ఉందని విర్రవీగుతున్నారు, లేనిపోని ఆర్భాటాలు చేస్తున్నారు. అవన్నీ పరమాత్మ మెచ్చుకోడు. భగవద్భక్తి కావాలి, ఆయన్ని కీర్తించాలి. మరొక పద్యంలో అద్భుతమైన పద్యం ఇది కూడా. యాదవులందు పాండుసుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య ఘన సింధువు చేరెడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిశంబు మదీయ బుద్ధిని అత్యాదర వృత్తితో గదియునట్లు చేయుగదయ్యా ఈశ్వరా. ఓ జగన్నియామక, నామరూపాత్మకమైనటువంటి ఈ సమస్త జగత్తుకి అధిష్టానమైనటువంటి వాడా అని సంబోధించి కోరిక కోరుకుంటున్నది చూడండి. ఏమని? ఆత్మీయులైనటువంటి యాదవుల మీద, అంటే పుట్టింటి వాళ్ళ మీద, స్వంత పుత్రులైనటువంటి పాండవుల మీద నాకున్నటువంటి అనురాగ బంధాన్ని త్రెంపివేయి అంటున్నది. నిరంతరము మహాసముద్రంలో కలిసే గంగమ్మలాగా నా యొక్క బుద్ధి గొప్ప ఆదరంతో సర్వదా అవిచ్ఛిన్నంగా నీ చరణ సరోజ సంస్మరణలోనే సంలగ్నమయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించు అని అడుగుతున్నది. అంటే ఈ సంసారంలో ఉంటే సంసారం పైన వ్యామోహం పెరిగిపోతూ ఉంటుంది. గృహవ్రతుడుగా ఉండద్దు, గృహస్థుగా ఉండమంటున్నాడు. అందువల్ల ఏమవుతుంది? వాళ్ళ మీద మోహంతో ప్రతి వ్యక్తికి కావలసినటువంటి మోక్షాన్ని కోరకుండా ఉంటారు. ఆ సంసార బంధంలో తగులుకొని కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఇవన్నీ చూడాలని. కాబట్టి ఆ బంధం నాకు వద్దు అంటున్నది. కేవలం నా మెట్టినింటి బంధాన్నే కాదు, పుట్టినింటి మీద ఉండే బంధాన్ని కూడా తొలగించు అంటున్నది. ఎలా ఉండాలట ఆమె? మహాసముద్రంలో కలిసే గంగా తరంగిడిలాగా ఉండాలి అంటున్నది. అంటే గంగమ్మకి అస్తిత్వం ఎంతవరకు ఉంది? భూమి మీద ప్రవహించేంత వరకే. సముద్రంలో కలిసిన తర్వాత గంగకి అస్తిత్వం లేదు. అంటే ఇక్కడ సముద్రం ఎవరు? పరమాత్మ. ఓ పరమాత్మ, నీతో కలిసిపోయిన తర్వాత నాకు అస్తిత్వం ఉండకూడదు, అంటే పునర్జన్మ ఉండకూడదు, నీలో ఐక్యమైపోవాలి. ఇది ఆమె కోరుకుంటారు. శ్రీకృష్ణ, ఇది కూడా అద్భుతమైన పద్యం. యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు మృక్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. ఆహా, నిత్య అనుకంపానిధి. అనుకంప అంటే దయ. నిత్యము దయ చూపించేవాడు ఆయన. ఓ శ్రీకృష్ణ, యదువంశంలో పుట్టి యదువంశానికి ఆభరణమైనటువంటి వాడా,
నా పుత్రుడైనటువంటి అర్జునుడు విజయుడికి సఖుడైనటువంటి వాడా? శృంగార రసరత్నాకర అంటే ఎంతో మంది నిన్ను చేరుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వాడివి. శృంగారం అనేటువంటి రసానికి రత్నాకరుడు, సముద్రం లాంటి వాడు. జగత్కంటకులైనటువంటి రాజుల వంశాలను దహించి భూమికి మేలు చేసినటువంటి ఓ జగదీశ్వర, ఆపన్నులైనటువంటి దేవతలని, బ్రాహ్మణులని, గోవులను రక్షించి వాటికి కలిగినటువంటి సమస్త బాధలను పోగొట్టి కాపాడినటువంటి ఓ స్వామి, మోక్షాన్ని ప్రసాదించేటటువంటి ప్రభువు అన్నారు. మోక్షమిచ్చేత్ జనార్దనాథ్ అని శాస్త్రం చెప్పింది. జనార్దనుడు అంటే కృష్ణుడు, విష్ణువు. విష్ణువు మాత్రమే మోక్షాన్ని ప్రసాదించగలుగుతాడు. పరిపూర్ణ కరుణాపయోనిధివై ఓ కృష్ణ, నా యొక్క భవబంధాలని తొలగించు, ఛేదించు, నీకిదే నా నమస్కారములు అని పరిపూర్ణమైనటువంటి ఒక ఆర్తితోటి, ఒక ఉద్విగ్నభరితమైనటువంటి మనస్సుతోటి ఆ కుంతీదేవి స్తోత్రం చేసింది. చివరి 2 పద్యాలు మనం కూడా ప్రతినిత్యం మన పూజా మందిరంలో ప్రార్థన సమయంలో గనక మనం కూడా చేసుకుంటే ఆ కుంతీదేవి పొందినటువంటి అఖండమైనటువంటి అనుభూతిని మనం కూడా పొందగలుగుతాము అని మీతో మనవి చేసుకుంటూ, ఈ ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. మీతో పాటు 4-5 కూడా సబ్స్క్రైబ్ చేయించి అందరికీ ఈ వీడియోని పంచే ప్రయత్నం చేయండి అని మిమ్మల్ని వినమ్రపూరితంగా కోరుకుంటూ, అందరికీ కృష్ణానుగ్రహం కలగాలని మరొక్కసారి ప్రార్థిస్తూ, ముఖ్యంగా మన అక్కునూరి వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేష్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.